మేడం, ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, కలిసినప్పుడు ఆయన మీతో కూడా మాట్లాడారా? మీరు కూడా అక్కడే ఉన్నారా? అసలు ఎలాంటి సంభాషణ జరిగింది? రంజిత్ ఫోటో చూశాను. ప్రభాస్‌ని వాటేసుకున్న సందర్భం కూడా. అప్పుడు ఎలా అనిపించింది? అయితే అండి, ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళే ముందు ఏమైందంటే, ఒక 1 అవర్ ముందు నాకు కాల్ వచ్చిందండి. లావణ్య వదిన ఫోన్ చేశారు. ప్రభాస్ అడుగుతున్నారు, కన్నాకి ఏదంటే ఇష్టమో అడుగుతున్నారు, అది తెప్పించాలంట, చెప్పు చెప్పు అంటే, కన్నాకి చికెన్ మంచూరియా అంటే చాలా ఇష్టం వదిన, అది తింటాడు వాడు చాలు అంటే, అవును ఫుడ్ ఇష్టమా బాగా అని. అది ఇష్టము, మళ్ళీ బాహుబలిలో తను చేసిన క్యారెక్టర్ ఇవన్నీ అంటే కూడా చాలా ఇష్టం, అవన్నీ మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పేసి నేను చెప్పాను. ఓకే అయితే ఓకే, మా ఇంటికి వచ్చేసేయండి అని చెప్పి వాళ్ళ ఇంటికే రమ్మన్నారు. పూరి అన్నయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్ళేసరికి ఆకాష్, పూరి అన్నయ్య గారు అబ్బాయి ఆకాష్ ఏం చేశాడంటే, నెక్స్ట్ మంత్ సంక్రాంతి ఉంది, మళ్ళీ నువ్వు ఇక్కడ ఉండవు కదా, నువ్వు ఇంటికి వెళ్ళిపోతా అన్నావు కదా, ఈ సంక్రాంతికి నేను ఇచ్చిన బట్టలే నువ్వు వేసుకోవాలని 4 జతల బట్టలు పూరి అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఆకాష్ ఇచ్చాడు నా బాబుకి. తీసుకెళ్ళి స్వయంగా షాపింగ్ చేసి 4 జతల బట్టలు ఇస్తే, అమ్మ నా అన్న ఇచ్చాడమ్మా, నా అన్న ఇచ్చాడమ్మా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అక్కడి నుంచి అందరం కలిపి మళ్ళా ప్రభాస్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేసాం. వెంటనే వచ్చేసారు ప్రభాస్ గారు. రావడంతో ఆయన బాబుకి ఇష్టమైన చికెన్ మంచూరియా పెట్టారండి. పెట్టి తింటలేదు వీడు, అక్కడే ఉంటుంది, ఎదురుగా ఉంది, తింటలేదు. తినకపోతే ఏరా తినరా అంటే, అన్న నువ్వు తినిపించవా అని అడిగాడండి. అంటే నేను తినిపించాలి, అయ్యో రారా నేను తినిపిస్తానని చెప్పి స్పూన్తో పెట్టడం జరిగింది. మరి నువ్వు నాకు తినిపించవా అని ఆయన అడిగారు. ఆయన అడిగితే వీడు ఆయనకి తినిపించడం జరిగింది. మళ్ళీ మా బాబుకి మళ్ళీ ఆయన ఈ కత్తి ఇవ్వటం జరిగింది. ఒక జత బట్టలు ఆయన కూడా ఇచ్చారు. మళ్ళీ మా బాబు కూడా ఆయనకి జత బట్టలు పట్టుకుని వెళ్ళారు. అది చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట. అంటే వాడు మ్యాక్సిమం ఆ హ్యాపీ మూమెంట్ మా బాబుకి చనిపోయేంత వరకు ఉందండి. చాలా బాగా అక్కడ కూర్చున్నప్పుడు కూడా మా బాబు ఏం చేశాడంటే, ప్రభాస్ గారు చేసిన సినిమాలో ఏ సినిమాలు చేశారు, ఆయన హిట్లు ఎన్ని, ఆ హిట్స్లో ఏవేం దానివల్ల ఎంతంత బాగా సినిమా ఆడింది అనే విషయాన్ని కూడా ప్రభాస్ గారికి తెలియపరచడం జరిగింది. అవునా ఆ సినిమాలో ఇలా ఉందా, ఆయన మర్చిపోయారు ఏమో కానీ మా అబ్బాయి మర్చిపోలేదండి. అంత బాగా ప్రభాస్ గారికి మా అబ్బాయి చెప్పడం జరిగింది. ఆయన అప్పుడు కూడా, అమ్మ తమ్ముడిని బాగా చూసుకోండి, తమ్ముడిని బాగా చూసుకోండి, నేనున్నాను, ఏం కాదురా నీకు, డాక్టర్లు ఏవో చెప్తారు నువ్వు నమ్మకు, నువ్వు శుభ్రంగా ఉంటావు, ఇంత మంచి అమ్మని ఇచ్చారు నీకు, అమ్మ ఇంత బాగా చేస్తున్నందుకు నువ్వు కూడా అమ్మ మాట విను అని ఆయన చాలా బాగా చెప్పారండి. లేదన్న, అమ్మ నా గురించి చాలా కష్టపడిందమ్మ అన్న అని చెప్పేసి ప్రభాస్ గారి దగ్గర నా గురించి కూడా బాగా చెప్పి ఏడవటం జరిగింది. ఏడవకూడదురా, మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, మనం లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, మనం పడినప్పుడు మనమే లేవాలి, ఎవడో లేపడం అనే విషయాన్ని ఆయన తెలియపరచడం జరిగింది. ఆ రోజు నుంచి మా బాబు కొంచెం ఏదో హెల్త్ బాగాలేనప్పుడు ఒక్కొక్కసారి గసిరిన, అప్పటి నుంచి అసలు ఏమనేవాడు కాదండి. అన్న చెప్పాడమ్మా, నేను బాగా చూసుకోమా, నేను నాకు అయిపోతుందమ్మా, క్లియర్ అయిపోతుంది, నేను బతుకుతాననే అనేవాడు. అన్న తర్వాత నన్ను పక్కకు వెళ్ళిపోతున్నాము, టైం అయిపోయింది, మాట్లాడేసాం, వెళ్ళిపోతున్న తరుణంలో ప్రభాస్ గారు కళ్ళతో సైగ చేసి నన్ను వెనక్కి పిలిచారండి. పిలిస్తే నేను ఆగిపోయాను. మా బాబు అందరూ దాటారు, అవతల గుమ్మం అవతలకి వెళ్ళారు. అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు బాబు దగ్గర అసలు ఏడవకు, నువ్వు ధైర్యంగా ఉంటేనే వాడికి అనుమానం రాదు, నేను చనిపోతానేమో అని అనుమానం. సలార్ షూటింగ్కి బాబు కనుక ఉంటే సలార్ షూటింగ్కి తీసుకురండి, నేను ఫోన్ చేస్తాను, లావణ్య బంగారానికి ఫోన్ చేస్తాను, నేను చేయంగానే మీరు తీసుకురండి, తీసుకొస్తే అప్పుడు కూడా ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ మనం ఇద్దాం, వాడు ఎంతవరకు బతికితే అంత ఆనందాన్ని మనం ఇద్దాము అనే విషయాన్ని ఆయన నాకు ఒక పెద్ద కొడుకుగా నాకు చేయటం జరిగింది. అయితే అండి, ఒక్క కోరిక మాత్రం మా అబ్బాయికి చాలా ఎక్కువ ఉండేదండి. ఎలాగంటే, నాన్నను బాగా చూసుకోవాలి, అమ్మను బాగా చూసుకోవాలి, నాన్నకి హెల్త్ బాగోదు అనే విషయాన్ని. అయితే నాకన్నా వాళ్ళ నాన్నతోనే
ఎక్కువ బాండింగ్ ఉండేది వాడికి. అయితే వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం అండి, గౌరవం. నాన్న పేరు నిలబెట్టాలి అనే విషయంలోనే వాడు ఇప్పటివరకు పెరిగాడు. ప్రభాస్ అన్నకి నేను గుడి కట్టాలమ్మా, ప్రభాస్ అన్నకి నేను గుడి కట్టాలి అనేసి ఇక్కడ రాజులందరితో మాట్లాడి, ప్రభాస్ వాళ్ళు రాజులు కాబట్టి ఇక్కడ రాజుల అంకులాలతో మాట్లాడి మన పొలంలో కడతానమ్మా నేను, లేదు అంటే ఒక స్టాచ్యూ ఎక్కడన్నా పెడదామమ్మా ప్రభాస్ అన్నది అనేది జరిగింది. అయితే బంగారం గారితో కూడా మాట్లాడాను, మొత్తం ఇక్కడ రాజులతో కూడా మాట్లాడాను కానీ ఇంతలోనే మా బాబుకి ఈ ఉపద్రవం వచ్చి బాబు చనిపోవటం